ది బెస్ట్ పార్ట్ విత్ హిమ్ ఈజ్ పక్కన ఎవరున్నా సరే, అవతల వాడు అమితాబ్ బచ్చన్ అయినా సరే, తనకు తెలిసింది చాలా కంఫర్టబుల్గా చేస్తాడు. ఆ కళ్ళజోడు పెట్టుకోవడం కానివ్వండి, ఆ సిగరెట్ ఎగరేయడం కానివ్వండి, ఏదైనా సరే. అవతల పెద్ద ఆయన ఉన్నాడు ఏమని అనుకుంటాడు, నా పాత్ర ఇది, నేను ఇలాగే చేస్తాను. అతనికి అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అట్టి వినయశీలుడు మనిషి. ఎంత గొప్ప వినయం అంటే ఆయనది. ఆ చివరి రోజుల్లో ఒక సినిమా, ఆయన యాక్ట్ చేస్తున్న సినిమాలో శివాజీ గణేశన్ గారిని ఒక పాత్ర వేయమన్నారు. నేను ఇప్పుడు చేయట్లేదురా నాయన, నా వల్ల కాదు, పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ నేను రాలేను, కానీ బలవంతం చేసేసరికి నేను 6 గంటలకు వస్తాను, షార్ట్ తీస్తావా, 1 గంటకు నన్ను పంపించేయాలి అన్న. తప్పకుండా చేస్తామండి అన్నారు నిర్మాతలు వాళ్ళు. అరే నీ సినిమాలో హీరో వాడు రజనీకాంత్ రా, వాడు వస్తాడా, ఆ టైంకి రావాలి కదా షార్ట్. సార్ మేము ఆయన బతిమాలుతామండి. ఏ రోజు ఆలస్యం చేయలేదు రజనీకాంత్. ఈయన 6 గంటలకు మేకప్ వేసుకొని వస్తే 5:45 మేకప్ వేసుకుని ఆయన సెట్లో ఉండేవారు. ఒక రోజున ఆశ్చర్యం వేసి ఆయన